బల్లో మనం పాలు పొందగొనుపు 1వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం తీసుకుందాం. 1వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. తర్వాత మన అవసరానికి ఆయా భాగాలు వెళ్దాం. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలుకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. అందరం కలిసి 3వ వచనం. కాబట్టి నీవు పోయి కనికరింపగా అమాలేకీయులను హతము చేయము. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధవులనేమి అన్నిటినీ హతం చేసి వారి కలిగినంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలం చేయమని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, ఇంతవరకు మీ సన్నిధికై వందనములు. నిశ్చయముగానే మీరు రాజాది రాజువు, రాజులకు రాజువు, ప్రభులకు ప్రభు, సైన్యములకు అధిపతిగా యెహోవా, సర్వశక్తి సంపన్నుడవు, సర్వజ్ఞుడు, సర్వాధికారివి, అమర్చుడు, అనంతుడవు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దివరాత్రములు కీర్తి స్తోత్ర మహిమలు పొందుచున్నవాడు. ఈనాడు మనుష్య మాత్రులు మేము కూడా మీ కృప చేత రక్షించబడి మిమ్మల్ని ఆరాధించి సేవించే భాగ్యం మాకు ఇచ్చారు. అందుకే స్తోత్రాలు. మా ఆరాధనలు మీరు అంగీకరించం. మా మధ్యలో మీరు ఇచ్చిన బలను బడి స్తోత్రాలు అందు పాలు పొందబోతుంటుండగా మేమందరం కూడా యోగ్యంగా చేయవేయడానికి మమ్మల్ని సిద్ధపరచం. మాకు ఇచ్చిన మీ వాక్యమే మాకు దివ్యమైన అర్థం. ఏ మనిషి కాదు, ఎవరి వైపు మేము చూడకూడదు, చూడము. మమ్మల్ని మేము మీ వాక్యం యొక్క వెలుగులో మీ ముఖాంతిలో ప్రశ్నించుకొని, పరీక్షించుకొని, సరిచేసుకొని, మీకు అప్పగించుకొని యోగ్యంగా మీ బల్లో పాలు పొంద సిద్ధపరచము. మా గమనాన్ని తెచ్చిన ఈ భాగానికే స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడండి. మా కన్నులు తెరుము, మా చెవులను తెరుము. మీ స్వరం విన్నట్లు, గ్రహించినట్లు మనసులు తెరుము. ఇదే చూపుటకై మా హృదయాన్ని మమ్మల్ని దీనులుగాను చేయము. మీ వాక్యం నిచ్చకై మీ అభిషేకమును కోరుతున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ యొక్క నింపుదల దయచేయము. నోటికి మీరు తోడుగా ఉండండి. యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మనం ఇప్పుడు 1వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయానికి మనం వచ్చాము. 1వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం. 15వ అధ్యాయం కింద బాయ్స్, ఎష్కోల్ బ్రదర్స్, ఏమైనా కొన్ని చైర్స్ అవసరమైతే పైకి తీసుకొచ్చి వేయండి. సిస్టర్స్ వైపు కొన్ని చైర్స్. ఎష్కోల్ బ్రదర్స్ 1వ వచనానికి మనం వద్దాం. 2వ వచనం. మొదటి 3 వచనాలే మనం చదువుకున్నాము. అయితే ఇప్పుడు 2వ వచనం కానుంచి ఆరంభిద్దాం. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిస్తున్నది ఏమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా అనే మాట. ఇక్కడ ప్రాముఖ్యమైన మాట. మీ గమనాన్ని దాని మీదకి మళ్లించాలని నేను ఆశపడుతున్నాను. అదే 2వ వచనంలో మధ్యలో చివరి భాగంలో 2 పదాలు, నాకు జ్ఞాపకమే. చెప్పండి, అందరూ చెప్పండి ఆ మాటలేంటో. కాబట్టి ప్రభు అయిన దేవుడు అన్న మాట ఇది. సమూయేలుతున్నాడు, నాకు జ్ఞాపకమే అన్నాడు. కాబట్టి ప్రభు జ్ఞాపకం ఉంచుకునేవాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయగోరుతూ ఉన్నాను. ఆయన మరిచిపోయేవాడు కాడు అని. వాస్తవానికి
ఇప్పుడు ఈ 1 సమూయేలు 15వ అధ్యాయం టయానికి వెనక్కి చూస్తే ఇక్కడ ప్రభువైన దేవుడు చెప్పిన ఈ సందర్భం అమాలేకీయులు దాదాపు 400 సంవత్సరాల క్రితం జరిగిన సందర్భం ఇది. అంటే ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు బయటకు వచ్చి అరణ్యంలో ప్రయాణం చేసే నాటి దినం. అక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడికి మనం వస్తే దాదాపు 400 సంవత్సరాలు పైచిలుకు. అయితే అన్ని సంవత్సరాలు కూడా ప్రభువైన దేవుడు ఏం చేయలేదట, మరచిపోలేదు. ఆయన జ్ఞాపకము చేసుకుంటూనే ఉన్నాడు. ఆయన జ్ఞాపకంలో ఉంది అని. సరే, ఇప్పుడు జ్ఞాపకంలో ఉంది అన్నప్పుడు 2 ప్రాముఖ్యమైన సంగతులు నేను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. ఒకటి, ఈ సందర్భానికి మనం వస్తే 1 సమూయేలు 15వ అధ్యాయంలో ప్రభు ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఆ సందర్భం ఏంటి అనేది ముందు జ్ఞాపం చేస్తాను. అది అమాలేకీయులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అమాలేకీయులు ఎవరో తెలుసా అండి? ఇశ్రాయేల్ ఎవరో తెలుసా అండి? రెండో దానికన్నా చెప్పండి జవాబు. మీరు రెండింటికి చెప్పకపోతే ఎట్లా? ఏమయ్యా? ఇశ్రాయేలీలు యాకోబు సంతానం. యాకోబులో నుంచి 12 మంది కుమారులు వచ్చారు. ఆ 12 మంది వచ్చినప్పుడే యాకోబుకు ఇశ్రాయేల్ దేవుడి పేరు మార్చాడు. కాబట్టి యాకోబు సంతతి 12 ఇశ్రాయేలీలు. తర్వాత వారు యూదా, ఇశ్రాయేల్, అది వేరే సందర్భం, ఇప్పుడు మనం పోవడంలే. అయితే ఇప్పుడు అమాలేకీయులు ఎవరు అని అంటే, అమాలేకీయులు ఎవరు? వాళ్ళ అన్న సంతానం. ఎవరన్నా? యాకోబుకు అన్న పేరునే చెబుతారా? ఏశావు. మంచిదే. కాబట్టి ఆ అన్న సంతానము ఏశావు సంతానం వీరు. ఏశావు ఆదా అనే ఒక కనాను స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. మీకు ఆ సందర్భం ఇప్పుడు వ్యాఖ్యానించని, కానీ ఆదికాండం 36వ అధ్యాయానికి మీరు వెళ్ళినప్పుడు తర్వాత మీరు గుర్తుంచుకోండి. ఆదికాండం 36వ అధ్యాయం తెలుసుకుంటే తర్వాత ఆమెకు ఎలీఫజ్ అని ఒకడు పుడితే ఆ ఎలీఫజ్కు పుట్టిన ఓడి అమాలేకు. అక్కడి నుంచి అమాలేకీయులు వచ్చారు. కాబట్టి అమాలేకీయులు ఏశావు సంతతి అని ఒక మాట చెబుతాను. ఇశ్రాయేలు యాకోబు సంతతి ఎవరో కాదు, వీళ్ళంతా పెదనాన్న చిన్నాన్న పిల్లలు అందరూ, వీళ్ళందరూ. అయితే ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు బయటకు వస్తుంటే ఈ అమాలేకీయులు ఏం చేశారో తెలుసా? రండి దయచేసి నిర్గమాకాండం 17వ అధ్యాయం. నిర్గమాకాండం 17వ అధ్యాయం. 17వ అధ్యాయము నిర్గమాకాండం 8వ వచనం నుంచి 16. మళ్ళీ మీకు ఒక భాగం చెబుతున్నాను, అది మీరు గుర్తుంచుకోండి, రాసుకోండి. అన్ని వచనాలు నేను చదువును, కానీ ముఖ్యమైన 1-2 మాటలే నేను మీకు చదువుతాను. కాబట్టి నిర్గమాకాండం 17వ అధ్యాయము 8వ వచనం. తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధం చేశారు. ఇప్పుడు ఇశ్రాయేలు రెఫీదీములో ఉన్నారు. రెఫీదీం అంటే అర్థం ఏమిటి? మీరు ఎప్పుడు అర్థాలు అడుగుతుంటారు అని అంటారు నన్ను. రెఫీదీము అంటే ప్లేసెస్ ఆఫ్ రెస్ట్, అంటే విశ్రాంతి స్థలము అని అర్థం. కాబట్టి పాపం ఇప్పుడు నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రం దాటారు, అల్లకల్లోలమయ్యారు ఆ సముద్రం దగ్గర. ఎందుకు? ముందేమో సముద్రం, పక్కనేమో కారడివి, వెనక చూస్తే ఐగుప్తుల రథచక్రంలో ధూళి ఆకాశాన్ని అడుగుతుంది. కాబట్టి భయభ్రాంతులైపోయినారు. మమ్మల్ని చావడానికి అరణ్యానికి తీసుకొని వచ్చావా, అక్కడ మాకు సమాధులు లేవని చెప్పేసి అని అంత కలవరంలో ఉన్న ప్రజలు దేవుని ఆశ్చర్యమైన కార్యం అనంతరం సముద్రం పాయలుగాగా వారు అవతలకు వచ్చారు. వాళ్ళు దిగిన స్థలం ఏంటి అంటే రెఫీదీం, అంటే విశ్రాంతి స్థలం. అయితే ఇలాంటి విశ్రాంతి స్థలంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు ఈ అమాలేకీయులు వెళ్ళి వారితో యుద్ధం చేశారు. చాలాసార్లు మన జీవితంలో ఇలాంటి రెస్ట్ని మనం చూస్తాం, మంచిదే, దేవుడు మనకి ఇస్తాడు ఆ విశ్రాంతిని, సంతోషమే. అయితే శత్రువు అమాలేకున్నాడే, వాడు మన విశ్రాంతిని డిస్టర్బ్ చేస్తాడు, మన ట్రాంక్విలిటీని వాడు ట్రబుల్ చేస్తాడు.
మన పీస్ను వాడు దొంగిలిస్తాడు. కాబట్టి ఇది అమాలేకు యొక్క పని. ఇలాంటి పరిస్థితులు ఈరోజు క్రైస్తవ జీవితంలో కూడా ఉంటాయి. సరే, అలాంటి పరిస్థితిలో వారు అక్కడ యుద్ధానికి వచ్చారు. ఆఖరికి దైవజనుడు మోషే యెహోషువని పిలిచి ఒక మాట చెప్పాడు, నీవు వెళ్ళి ఖడ్గంతో కత్తితో యుద్ధం చేయి అమాలేకీలతో, నేను వెళ్ళి దేవుని కర్రను చేత పట్టుకొని కొండ మీద ఉంటానన్నాడు. అల్టిమేట్గా ఈయన యుద్ధం చేయడం, ఆయన ప్రార్థన చేయడం, ఇశ్రాయేలుకు సంపూర్ణమైన విజయం వచ్చింది. అయితే ఆ సందర్భంలో ఒక మాట చివరికి జ్ఞాపం చేస్తున్నాను. 17వ అధ్యాయం నిర్గమ 15వ వచనం. తర్వాత మోషే ఒక బలిపీఠను కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాను. యెహోవా నిస్సి అని అంటే అర్థం ఏంటండి? ధ్వజం, ది బ్యానర్ ఆఫ్ ది లార్డ్. ఊరిక మనకేమో కింద ధ్వజం అనింది, కానీ అయితే వాస్తవంగా యెహోవా నిస్సి అని అంటే బ్యానర్ ఆఫ్ ది లార్డ్. యెహోవా ఉంది కదా, ఆ యెహోవాని మర్చిపోతే ఎట్లా? యెహోవా నిస్సి, జెహోవా నిస్సి అంటే బ్యానర్ ఆఫ్ ది లార్డ్ అన్నది. అంటే వాట్ ఈస్ డస్ సిగ్నిఫైస్ దిస్ బ్యానర్ ఆఫ్ ది లార్డ్? ఈ యెహోవా ధ్వజం ఏం చూపిస్తుంది అని అంటే విజయ సూచకము. మన 1వ సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం. అదే సౌలు కూడా మరి విజయ సూచకాన్ని ఒకటి నిలబెట్టాడట. సరే, మన తర్వాత మనం అక్కడికి వస్తాం కనుక ఇప్పుడు మోషే బలిపీఠం కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాడు. 16వ వచనం ఇంకొక మాట ఉన్నాడు, అది ప్రాముఖ్యంగా గమనించండి. అయిపోలేదు యుద్ధం. 16వ వచనం, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనం విరోధముగా ఎత్తిరి కనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరములకు యుద్ధము. యెహోవాకు అమాలేకీయులతో తరతరములకు ఏంటంటే సో బ్యాటిల్ వాజ్ నాట్ ఎండెడ్. మోషే కాలంలో యుద్ధం అనేది అమాలేకీయులతో పూర్తి కాలే. కాబట్టి అమాలేకీయులు ఇంకా ఉన్నారు. తర్వాత మళ్ళీ మనం చూస్తాం. అందుకే కదా ఇప్పుడు మనం చదివాం. అందుకే మోషే ఒక మాట అన్నాడు, తరతరాలకు అమాలేకీయులతో యుద్ధము అని అన్నప్పుడు నేను ఒక మాట జ్ఞాపం చేస్తున్నాను. ఈరోజు కూడా అమాలేకు ఉన్నారు. అర్థమైందా మీకు? దానికే మనం వస్తాం. తర్వాత యుద్ధము అని మోషే చెప్పిన తర్వాత మనం గమనిస్తే 1వ సమూయేలు గ్రంథం 15వ. అయితే ఇంకో మాట జ్ఞాపం చేస్తున్నాను. దానికంటే ముందు వెళ్ళకముందు ద్వితీయోపదేశ కాండం అంటే నిర్గమ 17వ అధ్యాయంలో మనం చూసాం కదా, ఈ అమాలేకు ఎలాగా యుద్ధం చేశాడనే విషయాన్ని మీకు జ్ఞాపం చేయాలి. నిర్గమకాండం 2 దయచేసి 25వ అధ్యాయం, క్షమించండి అండి, ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం 17, 18, 19 వచనాలు మీరు తర్వాత చూడండి. 17వ వచనం నేను అవసరమైన మాట చదువుతున్నాను. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకొనుము. ఏం చేశారట అంటే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడని 1వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో మనం చదివాం. అయితే మోషేతో ప్రభువైన దేవుడు చెప్తున్నాడు, మోషే నువ్వు జ్ఞాపకం చేసుకో. నిర్గమ 17వ అధ్యాయంలో అయిపోయింది అనుకోకు. కాబట్టి మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీవు ఇది జ్ఞాపకం చేసుకో అని చూడండి దయచేసి. వాడు ఎలాంటి వాడో 17వ వచనం, అతడు దేవునికి భయపడగా మార్గమున నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ ఓడలో నీ వెనకనున్న బలహీనులందరినీ హతము చేసెను. ఇక్కడ తెలుగులో ఆ పదం ఉన్నట్టు లేదు, ఇంగ్లీష్లో ఏమైందండి? 17వ వచనం 17వ వచనం. నాకు అవసరమైంది లేదు నీ బైబిల్లో. దే లైడ్ ఇన్ అంటే బుష్ అంటే బుష్ కాదు అక్కడ ఉండేది, ఇంకో పదం ఏదో ఉంది. వారు మాటున ఉండి మీద పడ్డారట. తెలుగులో ఎక్కడైనా ఉందేమో మీరు చూడండి. ఇశ్రాయేలు ప్రయాణమైపోతుంటేనట వారు మరుగున ఉన్నారు,
మరుగున ఉండి తర్వాత ఏం చేశారట? మాట మీద పడ్డారు. ఎవరి మీద? ఇశ్రాయేలు మీద. తర్వాత ఇక్కడ ఇంకో మాట, దాని విషయం మీరు తర్వాత ఆలోచించండి. 18వ వచనం, నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో, ఇక్కడుందేమో 18వ వచనంలో, నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులందరినీ హతము చేసెను. నీ వారిలో నీ వెనకనున్న ఎవరినట అంటే అమాలేకు ఎంత తెలివిగలవాడంటే ఎప్పుడైతే ప్రజలు అలసి ఉన్నారని తెలుసుకుని అప్పుడు పడ్డాడు. అంతేకాదు, ఎవరి మీద పడ్డాడు? బలవంతుల మీద పడలే. దేవుడు ఇశ్రాయేలు ప్రయాణం గురించి మాట్లాడేటప్పుడు ముందు యూదా గోత్రం ఉండాలి, కొదమ సింహం, వాళ్ళ మీద పడలే. అదే వెనక బలహీనైన వారు ఉన్నప్పుడు వారి మీద పడ్డాడు చేశాడు. సరే, వీటిని గురించి నేను పెద్ద వ్యాఖ్యానించను, కానీ ఇవన్నీ మన జీవితాలకు అన్వయించుకుంటే కనుక మన శత్రువు ముఖాన బహిరంగంగా రాడు. కొన్నిసార్లు మాటను ఉండి మరుగును ఉండి మన మీద దాడి చేస్తాడు. రెండవది, మనం ఎప్పుడైతే అలసి ఉన్నామో వాడు బాగా అర్థం చేసుకున్న వాడు దాడి చేస్తాడు. మూడవది, ఎప్పుడు మనం బలహీనమో, నేను ఇంకో మాట చెబుతా, మన జీవితంలో ఏ ఏ విషయాల్లో బలహీనత ఉంటుందో అక్కడ ఆ విషయాల్లో వాడు దాడి చేస్తాడు. మీరు ఇంకా సులభంగా అర్థం కావడానికి నేను ఇంకో మాట చెబుతున్నాను. ఏంటంటే మీకు అందరికీ బాగా తెలిసింది, షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళకు షుగర్ బాగా అధికమవుతుంటే అది ఎక్కడ పనిచేస్తుందో తెలుసా? కిడ్నీస్ మీద పనిచేస్తుంది, బ్రెయిన్లో పనిచేస్తుంది, తర్వాత ఇంకా డాక్టర్స్ ఉన్నారు కొంతమంది, హార్ట్లో పనిచేస్తుంది, అంటే బ్లడ్ పోతుంటుంది కదా అని. కడుపులో పనిచేయదు, లేక వీపునేం పనిచేయదు, వెన్నుపూసలో పనిచేయదు, వీటి అంటే ఎక్కడది పనిచేయాలో అక్కడ పనిచేస్తుంది. ఎక్కడ ఎక్కువ నష్టం చేయగలదో అక్కడ నష్టం చేస్తుంది. అంటే అమాలేక్ సీక్స్ అవర్ వీక్ పాయింట్ ఇన్ లైఫ్. మన జీవితంలో మన బలహీనత ఏంటో అమాలేకు అర్థం చేసుకుని దాని మీద వాడు పనిచేస్తాడు. అందుకనే మనము జాగరూకులమై ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. శత్రువు మన మీద దాడి చేసేవాడు. సరే, ఇప్పుడు నేను 25వ అధ్యాయం ఈ మాట చదివిన తర్వాత ద్వితీయోపదేశ కాండంలో ఇక ముందుకు వెళ్ళి ఒక మాట చదువుతున్నాను. 19వ వచనం చివరి భాగము, నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడిని యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తర్వాత ఆకాశం క్రింద నుండి అమాలేకుల పేరును ఇది మరచిపోవద్దు. మళ్ళీ దేవుడు జ్ఞాపం చేసుకున్నాడు, మోషేతో అన్నాడు నువ్వు జ్ఞాపం చేసుకో. చివరిలో మళ్ళీ అంటాడు జాగ్రత్త మోషే, నువ్వు మర్చిపోతావేమో, మర్చిపోవద్దు. దేవుడు నిన్ను మళ్ళీ విశ్రాంతిలో తీసుకొని వస్తాడు కదా, అప్పుడు నీవు వారి సంగతి ఏదో చూడు అని చెప్పాడు. కాబట్టి మనం విశ్రాంతిలో ఉన్నప్పుడు ఇక్కడ ఒక మాట చెబుతున్నా, జాగ్రత్తగా గమనించడం దయచేసి. చాలాసార్లు మనం ఇది మర్చిపోతాం. వెన్ వీఆర్ అట్ రెస్ట్ అండ్ ట్రాంక్విలిటీ వీ ఫర్గెట్ ది డివైసెస్ ఆఫ్ ఎనిమీ, ది అటాక్స్ ఆఫ్ ఎనిమీ. మనమంతా నిమ్మలంగా ఉన్నప్పుడు, నిబ్బరంగా ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం అనుకుంటాం అంత బాగుందిలేని. అదే అవకాశం తీసుకుంటాడు శత్రువు దాడి చేయడానికి. కాబట్టే ఒక క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు, హీ నీడ్స్ టు బీ ఆల్వేస్ ఆన్ బ్యాటిల్, ఆల్వేస్ అవేక్. నిజమైన క్రైస్తవ వ్యక్తి ఎప్పుడు కూడా యుద్ధ సూర్యుడుగానే నిలబడాలి, మెలకువగానే ఉండాలి, చురుకైన వాడుగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. సరే, దీని గురించి నేను మీకు ఒక చరిత్ర చెప్తూ వచ్చాను. అమాలేకును గూర్చి, వాడు ఎలాగా ఇశ్రాయేలును ఇది చేశాడు అన్నటువంటి సంగతిని గూర్చి. అయితే ఇప్పుడు నేను ఇంకో మాట జ్ఞాపం చేసి, ఈ భాగంలోనే రెండవ తలంపు ఒకటి ఉందని చెప్పాను కదా, రెండు తలంపు చూస్తామని. ఇంకోటి ఏంటంటే, వాట్ ఈస్ దిస్ అమాలేక్ టుడే ఇన్ అవర్ లైఫ్స్? ఈ దినాన మన జీవితంలో ఈ అమాలేకు ఎవరు ఏంటి అనేది. అంటే అమాలేకు ఏ రకమైనటువంటి
కీడైన, అపవిత్రతైన, మాలిన్యమైన అది అమాలేకే మన జీవితంలో. ఒకటి గుర్తుంచుకో దయచేసి, అది మనం గుర్తుంచుకుందాం. ఇక్కడ దాని గురించి పరంటే అమాలేక్ అనే అర్థం పోతే కనుక ఏదో అంటే ఏంటి అర్థం? ఎర్రని వాడు అని అర్థం. అంటే తమ్ముడా, ఆ ఎర్రగా కనపడుతున్న ఆహారం కొంచెం నాకు పెట్టవా? తర్వాత వాడు తినేసేసి జస్ట్ అమ్మేసుకొని బయటికి వెళ్ళిపోయాడట. ఎవరు వేసావు? వీళ్ళ తాత. ఇప్పుడు మనముడు అదే పని చేస్తున్నాడు. అందుకే వాడికి పేరు బాగా సరైంది. ఏం పేరు? అమాలేక్. అమాలేక్ అంటే అర్థం ఏంటి? వన్ హూ లీక్స్ అప్, నాకెడివాడు అని అర్థం. వాడేమో దిగమింగిపోతే వీడేమో నాకుతాడు, అది కూడా ఏం వదిలిపెట్టేవాడు కాదు. సరే, ఇవన్నీ నేను మీకు చెబుతుంటే ఒకవేళ ఏశావును జ్ఞాపం చేసినప్పుడు లేక అమాలేకును జ్ఞాపం చేసి వారి పేర్ల అర్థం నేను చెప్పినప్పుడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో రండి దయచేసి. ఆ మాట చదివితే మనకు అమాలేకు మన జీవితాల్లో వాడెవడో మనకు తేటగా అర్థమవుతుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము హెబ్రీ పత్రిక. మనమందరము కలిసి 15వ వచనం చదువుకుందామండి. అందరం కలిసి చదువుకుందాం. 15వ వచనం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవనేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని. చాలంతే. తర్వాత ఇంకా మీరు చూడండి. కానీ ఒక పదం కోసం చేదైన వేరు ఏదైనా మొలిచి, ఇది అమాలేకు మన జీవితంలో. ఒక్కసారి మనం ప్రశ్నించుకుందాం, పరీక్షించుకుందాం. ప్రభు కృప నా జీవితంలో నన్ను రక్షించాడు, తన సొత్తుగా నన్ను చేసుకున్నాడు, నన్ను ఆయన రక్తంతో కడిగి శుద్ధీకరించాడు, ఆయన తన నీతిని నాకు ఆరోపించాడు, తన శ్రేష్టమైన పేరు నాకు పెట్టాడు, నన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తినిగా చేశాడు. అయితే ఈరోజు నా జీవితంలో చేదైన వేరేమైనా ఉందా? అదేదైనా మొలిచిందా? ఏ విషయంలో? తలంప, ఆలోచన, క్రియ, శరీర ఆశ, ఇష్టమా, ఇచ్చ, లేక ఇంకా ఇది మనం ఆశించి అపేక్షించేదా? ఒక్కసారి మన జీవితం ప్రశ్నించుకుందాం. అదే చేదైన వేరు నీ జీవితపు అమాలేకు. గుర్తుంచుకో. దేవుని వాక్యానికి, ప్రభుకు, ప్రభువాత్మకు విరోధమైంది, నీ మనస్సాక్షికి విరోధమైంది నీ జీవితపు అమాలేకు. కనుక అది నేను ఇక్కడ ముగించేసి ముందుకు వెళ్తున్నాను. నువ్వే ప్రశ్నించుకో. ఆ అమాలేకు నీ రెస్టును, విశ్రాంతిని నష్టం చేస్తుంది, నీ బలహీనత నీ మీద దాడి చేస్తుంది. అది సామాన్యంగా కొంచెంగా ఉండొచ్చు. చిన్న ఈవిల్, చిన్న చెడుతనమే కావచ్చు, చిన్న చేదే కావచ్చు. చేదు అయితే ముద్దంతటిని ఏం చేస్తుందంట? చిన్న పులుసుని పిండి ముద్దంతటిని అది చేస్తుంది. గుర్తుంచు. డూ నాట్ నెగ్లెక్ట్ ఎనీ ఈవెన్ స్మాల్ సిన్ ఆర్ డిఫైల్మెంట్ ఇన్ లైఫ్. పౌలపస్తులు అందుకే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ఒక మాట అన్నాడు. 1, 2 కలిసి ఉన్నాయి. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘవలె మళ్ళీ ఆవరించినందున మనము కూడా విశ్వాసమును, సులువుగా చిక్కులు పెట్టి పాపమును, ప్రతి భారమును విడిచిపెట్టి. చాలంతే, అంతవరకే. ఇక్కడ 2 పదాలు వాడాడు. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు. బిసెట్టింగ్ సిన్ అంటే చిన్నదే నిన్ను చిక్కును పెడుతుంది, అది ఇంకా అధికమైపోతుంది, నువ్వు తప్పించుకోలేవు. పడ్డావు ఇక ఇరుకులో, చిక్కులో విడిపించుకోవడం చాలా కష్టమైన పరిస్థితి. ప్రియమైన సోదరి సోదరుడా, చిన్నలారా, యవనస్తులారా, ఏ వయసులో ఉన్నవాళ్ళైనా దయచేసి టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ మైన్యూట్ థింగ్ ఆల్సో ఇన్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితంలో చిన్న సామాన్యమైనటువంటి దాన్ని అనుకోకు, నువ్వు దాన్ని గురించి కూడా సీరియస్గా తీసుకో. ఇంకా సామె చెప్పనా? చిన్న పామునైనా చెప్పండి, మీకు తెలియందా? పెద్ద కర్రతో కొట్టు, కర్రతో వదిలిపెట్టకు దాన్ని. చిన్నదిలే, ఏముందిలే అనుకొని నువ్వు అశ్రద్ధ చేస్తావా, నీ జీవితం అంతా పులిసిపోతుంది, అంతా ఛేదైపోతుంది. ఏశావు జీవితం ఎలాంటిదో మనకు అర్థమైంది. ఈ భాగంలో 2వ తలంపుకు వద్దాం.
నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. 1వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనం. అక్కడే కదా మనం వచ్చాం. ఏమి జ్ఞాపం చేసుకుంటాడు దేవుడు? ఇక్కడ నేను ఇంతాక ఏం జ్ఞాపం చేసుకుంటాడో మనం చెప్పాం. అయితే హెచ్చరిక వచ్చినప్పుడు మళ్ళీ లాస్ట్లో కూడా ఒక మాట చెబుతాను లేండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ ప్రభువైన దేవుడు తన కార్యాన్ని గురించి పౌలు అపొస్తలుడు మాట్లాడుతూ ఒక మాట అంటాడు. 9, 10, 11 వచనాలు తర్వాత మీరు గుర్తుంచుకొని, కానీ 10వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. మీరు చేసిన కార్యమును ఉపచారం చేయుచున్నటి చేత ప్రభు నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అంటే ఆయన జ్ఞాపకం ఉంచుకుంటాడు. ప్రేమైన సోదరి, రక్షించబడిన ప్రభు బిడ్డ, నువ్వు చేసే ప్రతి మంచి కార్యం, ప్రభు నామమును బట్టి నువ్వు చేసే ప్రతి త్యాగం, ప్రతి సమర్పణ, నువ్వేం చేస్తున్నావు అంతా ప్రభు జ్ఞాపకంలో ఉంచుకుంటాడు. ఆయన ఎన్నడూ మర్చిపోడు. లార్డ్ రిమెంబర్స్. బైబిల్లో కొంతమంది పేర్లు ఉన్నాయి. అందులో ఒక ఆయన పేరే జ్ఞాపం చేస్తున్నాను, జకరియా. లూకా సువార్త 1వ అధ్యాయంలో జకరియా ఎలిజబెత్లు మనకు తెలుసు, మీరు తీయద్దులేండి. జకరియా అంటే అర్థం ఏంటంటే యెహోవా రిమెంబర్స్, లార్డ్ రిమెంబర్స్. మన ప్రభు ఎలాంటి ప్రభు అంటే ఆయన జ్ఞాపకం చేసుకునే ప్రభు. అందుకనే నేను ఒక స్త్రీని జ్ఞాపం చేస్తాను మీకు. మార్కు సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. మార్కు సువార్త 14 తీశారా? ఈమె జోలికి పోవద్దు. ఈమెను ఎందుకు తొందర పెడుతున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము మర్చిపోయినాడా దేవుడు? మర్చిపోలేదు దేవుడు. ఇక్కడ కూర్చున్న ప్రభు బిడ్డలు మనం అందరూ గుర్తుంచుకుందాం. ఏం చేస్తున్నావు నువ్వు ప్రభు కొరకాయ? నువ్వు చేసే కార్యం ప్రభు మర్చిపోడు. అంతేకాదు, ఇంకో మాట కూడా చెప్పనా? ఇంకో మాట, మరుచులకు దేవుడు అన్యాయస్తుడు కాడని పౌలు చెప్పిన తర్వాత ఇదే పౌలు అపొస్తలుడు 1వ కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనానికి వెళ్ళినప్పుడు ఆయన ఇంకో మాట ఇలాగ వాడాడు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలిన వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ వ్యర్థం కాదు. ఇప్పుడు మరొక వచనం చదవండి. అక్కడ ఇంకా డైరెక్ట్గా రాలేదని అనిపిస్తుందా మీకు? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన 22:12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి చురుగు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. దయచేసి గుర్తుంచుకోండి ఈ మాటలు. అటు సిద్ధపరిచిన జీతం ప్రభు నీ కొరకై సిద్ధపరచాలని కోరుతున్నావా? అయితే ఈరోజు లోకంలో ప్రభు కొరై జీవించు. ప్రభు నామమును బట్టి చేయి. నువ్వు చేయవలసిన మేలంతా చెయ్యి. నువ్వు చేస్తేవేని నిశ్చయంగా తగిన కాలంలో ఫలంకి వస్తాయి. ఇంకెక్కువ వాక్యాలు నేను చూపడం లేదు. గలతీ 6లో కూడా అలాంటిది చూస్తారు మీరు. సరే, నేను ఈ భాగం ముగింపుకు నేను వస్తూ ఇలాగ చెప్పాలని నేను కోరుతున్నాను. కాబట్టి మనం చేసే కీడైనా మనం చేసే మేలైనా దేవుడు జ్ఞాపకం అందించుకుంటాడు. నీవు చేసే మేలు జ్ఞాపకం అందించుకుంటాడు, నీకు ప్రతిఫలం దయచేస్తాడు. కాబట్టి మేలు చేయటం విసుగకు. గలతీ 6వ అధ్యాయం. మనం విసుగక మేలు చేసిదమేని తగిన కాలమందు పంటను కోయిదము. రెండవది, కీడు చేయకు. నీవు కీడు చేస్తే కీడును కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ దేవుడు ఏమాత్రం మర్చిపోడు. దానికి తగిన ప్రతిఫలం దేవుడు మనకిస్తాడు. ఆయన దానికి ఇవ్వకుండా ఏముండడు. అది కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకో మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు అయింది కదా, దేవుడు మర్చిపోయాడా? మర్చిపోలేదా? దేవుడు మర్చిపోడు. టైమ్ విల్ నాట్ మేక్ గాడ్ టు ఫర్గెట్ అండ్ టైమ్ విల్ నాట్ ఎరేస్ యువర్ డీడ్స్, యువర్ సిన్స్, యువర్ ఈవిల్స్.
పెన్సిల్తో రాస్తే రబ్బర్తో ఏం చేస్తాం? అందుకే రబ్బర్కి ఏం పేరు? ఎరేజర్. టైమ్ విల్ నాట్ ఎరేజ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ ఇన్ ఆల్ ఈవిల్స్. నీ జీవితంలో నువ్వు చేసిన ఈవిల్, చెడుగు కానిది, ఒక సహోదరునికి విరోధంగా, ఒక సహోదరికి విరోధంగా, లేక ఒకరికొకరు విరోధంగా చేసిన ఏ కీడైనా కొట్టేసేదానికి రబ్బర్ లేదు, చాలదు. టైం ఏమి కొట్టేయలేదు. నువ్వు అనుకోకు పోతుందిలే. ఏంది కొన్నిసార్లు ఏదో అంటుంటారు, టైం విల్ హీలా, టైం విల్ ఆన్సర్ ఏదో అంటుంటారు. టైం విల్ అదే అంటుంటారు. కానీ ఇది కథ కాదు. దేవుని లెక్కలో టైం నెవర్ హీల్స్. 400 సంవత్సరాల కూడా దేవుడు జ్ఞాపం చేసుకున్నాడంటే అర్థం ఏంటండి? టైం ఏమన్నా ఎరేజ్ చేసిందా? అమాలేకు చేసిన తప్పుని ఏమన్నా తుడిపేసేసిందా? గుర్తుంచుకో, తుడిపేసేది ఏంటి? ఇట్ ఈస్ నాట్ రబ్బర్ ఎరేజర్, ఇట్ ఈస్ నాట్ ది టైమ్, ఇట్ ఈస్ ది ఓన్లీ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ విచ్ విల్ ఎరేజ్ ఆల్ ది ఈవిల్స్ యూ హ్యావ్ డన్ ఇన్ యువర్ బాడీ. ఈ దేహంలో ఉండి నీవు చేసిన ఏ కీడైనా, ఒకరి విరోధంగా, ఏ చెడుగైనా ఒకరి విరోధంగా తుడిపెట్టే సామర్థ్యం కలది క్రీస్తు యేసు ప్రభుని రక్తమే. యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని. ఇది అవిశ్వాసులు కాదండి. ఈ వాక్యం రాసింది భక్తుడు యోహాను. 1వ యోహాను 1:7 ఉంది అన్నమాట. యోహాను మొదటి పత్రిక అంతా విశ్వాసులకు రాశాడు. అది నీకు నాకు. 9వ వచనానికి వస్తే ఎప్పుడు ఎరేజ్ చేస్తాడు? ఆయన రక్తం ఎప్పుడు తుడుతుంది? మన పాపలు మనం ఒప్పుకుంటే. కాబట్టి నీవు తగ్గించుకొని దీనుడివై పశ్చాత్తపడి ప్రభు కాళ్ళ మీద పడి, ప్రభువా ఈ సహోదరికి విరోధంగా, ఈ సహోదరునికి విరోధంగా, ఈ కుటుంబానికి విరోధంగా, ఈ నా స్నేహితుడికి విరోధంగా నేను ఈ పాపం చేశానని పడుమోకాల మీద కన్నీళ్ళతో ఏడ్చి ఒప్పుకున్నప్పుడే క్షమాపణ దొరుకుతుంది. అది తుడిపెట్టేసేస్తాడు యేసయ్య. లేకపోతే దట్ విల్ స్టాండ్, దట్ విల్ అబైడ్ ఈవెన్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్టర్ ఆల్సో, ఆఫ్టర్ యు డై ఆల్సో. గుర్తుంచుకో అన్నమాట. ఇదేనా మొదటి తలంపు. 1వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం. 1వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనం. అది అయిన తర్వాత ఇక్కడ మరొక మాటకు మనం వద్దాం. 15వ అధ్యాయం 1వ సమూయేలు గ్రంథం. నేను కొంచెం క్రిందకి మీదకి పోతున్నాను. 17వ వచనం. 1వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 17వ వచనం. 17వ వచనం. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలుల మీద రాజుగా. సౌలు ఎవరు అనేది ఈ వాక్యం బహుగా మనకు తేట తెల్లం చేస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. ఎవరండి సౌలు చెప్పండి? చదువులు ఎవరు చదివిన తర్వాత కూడా మీకు చెప్పకపోతే ఏందయ్యా? సమూయేలు అన్నాడు సౌలుతో, నీ దృష్టికి నీవు. మరి అది చెప్పండి. ప్రవక్త చెప్పిన మాట కరెక్ట్ కాదని అంటున్నారా మీరు? ప్రవక్త చెప్పిన మాట కాదు. సౌలా, నీ దృష్టికి నీవు ఎవరో తెలుసా? అల్పుడు. అన్నెందు అల్పుడు అంట అని ఏమన్నా అన్నాడా? అంతకంటే ముందే తాను ఒప్పుకున్నాడు. 9వ అధ్యాయం 1వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం. అందుకు సౌలు, బెన్యామీనుడు కానా? నా గోత్రం ఇశ్రాయేలు గోత్రంలో స్వల్పమైనది కాదా? ఇక ఒప్పుకున్నాడా లేదా సౌలు? 1 కాదు 2 కాదు 3 మాటలు చెప్పాడు. తన పేరు, తన కుటుంబం, తన గోత్రం అంతా చెప్పాడు. అల్పమైనది కాదా నీ దృష్టికి? కాబట్టి సమూయేలు చెప్పిన కరెక్టే.
సో అంటే సౌలే అన్నాడు ఆ మాట, సమూయేలుతోటి అన్నాడు. కాబట్టి ఇప్పుడు సమూయేలు అన్నాడు అదే మాట, నీ దృష్టికి నీవెవరువట అల్పుడు. 22వ వచనం చదవండి దయచేసి. అలాంటి వాడిని 22 అంటే 21 అండి, క్షమించండి 22వ వచనం, 22వ వచనం చదవండి. ఏంది ఇది మీరు చెప్పేది? 9:22 అమ్మా నాయన. ప్రధాన స్థలమందు మీరు 9వ అధ్యాయం 27 చదివినప్పుడు 22 చదవమంటే మీరు 15వ అధ్యాయం పోతేటండి. ఓకే, కాబట్టి 22వ వచనంలో సమూయేలు సౌలుని ఏం చేశాడనంటే ప్రధాన స్థలమందు కూర్చుంది. ఒకసారి ఆరాధనలో చెప్పుకున్న విషయానికి వచ్చి ఈ అధ్యాయంలో మనం ఉన్నప్పుడు, నేను మళ్ళీ దానికి ఎక్కువగా పోవడం లే. ఇంత అల్పుడైన వాడిని, స్వల్పుడైన వాడిని, ఎన్నిక లేని వాడిని సమూయేలు తీసుకొని వచ్చి దేవుని మాట మేరకు ఒక ప్రధాన స్థలంలో కూర్చోబెట్టాడు. ఎలాంటి అద్భుతమైన హెచ్చించిన స్థలం దానికి ఇచ్చాడు. నేను ఇంకో సందర్భం కూడా మీకు జ్ఞాపం చేయడం మంచిది అనుకుంటా. సౌలు చెప్పినట్లు నేను ఏ పాటి వాడును, నా కుటుంబం ఏ పాటిది, ఇశ్రాయిల్లో నా గోత్రం ఏ పాటిది, అల్పమైనది. గోత్రాన్ని గురించి ఎందుకు చెప్పాడు తెలుసా మీకు? ఎందుకు చెప్పాడు? న్యాయాధిపతుల గ్రంథంలో మీరు వినండి జాగ్రత్తగా, గుర్తుంచుకోండి, ఒక చిన్న రెఫరెన్స్ రాసుకోండి. ఈ 20-21 అధ్యాయాలు మీరు తర్వాత చదవండి. 21వ అధ్యాయంలో ఏం జరిగిందంటే ఆఖరికి ఇశ్రాయేలు అందరూ ఏకమై బెన్యామీను గోత్రం మీద యుద్ధం చేస్తే బెన్యామీను గోత్రం తుడుపు పెట్టుకుపోయింది. ఏమి లేదు. మిగిలిన వాళ్ళు కొంతమంది 100 మిగిలారు అంతే. అలాంటి దుస్థితి బెన్యామీను గోత్రం. ఆఖరికి ఇశ్రాయేల్ అందరూ ఒక ఒప్పందం చేసుకున్నారు, మన పిల్లల్లో ఎవరిని కూడా ఎవరికి బెన్యామీను గోత్రంలో ఉండేవానికి ఆడపిల్లల్ని ఎవరికి ఇవ్వద్దు అంతే. ఇంకెక్కడ ఈ 100 మంది కూడా పోతారు అంతే, అయిపోయారు. తుడిపెట్టబడే పరిస్థితి. అయితే దేవుడు దయ పుట్టించాడు ఇశ్రాయేల్ గోత్రంలో. అయితే ఒక మాట చెబుదాంరా, ఇలాగ మనం ఇవ్వము, మరి వాళ్ళది బెన్యామీను గోత్రమే పూర్తిగా తుడిపెట్టకపోతుంది కదా అని చెప్పేసి బెన్యామీను పిలిచి వాళ్ళు ఒక ప్లాన్ చేసి చెప్పారు. మీకు నేను అదంతా చెప్పడం లేదు, పలానా చోట ఈ ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది, మీరు వెళ్ళి ఏం చేయండి అంట. కాబట్టి మీరు కోరినటువంటి వాళ్ళు పెళ్లి చేసుకోకుండా మీ వంశం నాశనం కాకుండా ఉండడానికని వాళ్ళు చెప్పారు. హమాసాల్లో వచ్చి ఇశ్రాయేల్ తీసుకెళ్ళినట్టు కాదులే, కొట్టి చంపి అట్లా కాదు. అప్పుడు వీళ్ళు పోయి వాళ్ళని తీసుకొని పెళ్లి చేసుకుంటే చిన్నగా మళ్ళీ ఏమైంది గోత్రం అంటే ఇది అంత అల్పమైందని చెప్పడానికి నేను ఈ సందర్భం అంతా చెప్పాను. అయితే ఇలాంటి గోత్రంలోంచి వచ్చినవాడు, ఇలాంటి ఒక కుటుంబంలోంచి వచ్చినవాడు, ఇలాంటి అల్పుడైనటువంటి ఈ సౌలును దేవుడు ఎక్కడ పెట్టాడు? 1 సమూయేలు 9:22 ప్రకారం చెప్పండి, ప్రధాన స్థలం ముందు కూర్చుండబెట్టాడు. ఇది సమూయేలు చేసింది కాదు, దేవుడు చేసింది. మనకు తెలుసు కీర్తన గ్రంథంలో హెచ్చింపు తూర్పు నుంచి, పడమటి నుంచి, ఉత్తరం నుంచి, దక్షిణం నుంచి రాదట. మరి ఎక్కడి నుంచి వస్తుందటండి? యెహోవాయే ఒకని హెచ్చించువాడు, ఒకరిని తగ్గించువాడు. 75వ కీర్తనలో మీరు తర్వాత చూడండి. సరే, ఇప్పుడు ముందుకు వెళితే ఈ 2వ తలంపులో మనము చూస్తాం. ఇటు ప్రధాన స్థలం ముందు కూర్చొని పెట్టడం అనేది దేవుడు తనను బహుగా హెచ్చించడం అనే విషయాన్ని మనము ఇక్కడ జ్ఞాపకము చేయబడుతుంటున్నాం బహు స్పష్టంగా. అయితే ఇలాంటి పరిస్థితిలో ఈ సౌలు, నేను 2 ప్రాముఖ్యమైన మాటలు చెబుతున్నాను, అదే ఈ భాగంలో మా తలంపు. ఇలాగా ఆరంభించాడు సౌలు తన జీవితాన్ని. అంతేకాదు ప్రభువైన దేవుడు తనను పిలిచినప్పుడు ఇలాంటి వాడుగా పిలువబడి ఆరంభించాడు. సౌలు ఇశ్రాయేలు మీద
సౌలును ఇశ్రాయేలు మీద రాజునుగా దేవుడు నియమించేటప్పుడు ఇలాంటి వాడుగా ఆరంభించాడు. అందుకని ఈ పదం వాడుతున్నా. సాల్ బిగాన్ యాజ్ హంబుల్ పర్సన్. ఒక దీనుడైన, తక్కువైన, అల్పమైన ఒక వ్యక్తిగా, ఒక సామాన్యమైన వ్యక్తిగా తన జీవితాన్ని సౌలు ఆరంభించాడు. అవన్నిటికంటే ఈ మాట చెప్పడం మంచిది. వాటిని గురించి వదిలేసేద్దాం. ఇక సౌలు తన్ను గూర్చి 1 సమూయేలు 9 చెప్పినట్లు, సమూయేలు సౌలు గూర్చి 15వ అధ్యాయం 17వ వచనంలో చెప్పినట్లు, సౌలు చాలా దీనుడుగా ఆరంభించాడు. హీ బిగాన్ ది రెస్పాన్సిబిలిటీ విచ్ గాడ్ హ్యాడ్ ఎంట్రస్టెడ్ విత్ అన్ హంబుల్ స్పిరిట్. ఒక చాలా దీనమైన, సాత్వికమైన మనసుతో సౌలు దేవుడు తనకు అప్పగించిన దాన్ని ఆరంభించాడు. అయితే ముగింపును కూర్చో ఒక మాట చెబుతున్నా. బట్ హీ బికేమ్ అన్ ఎరోగెంట్. హీ ఎండెడ్ హిజ్ లైఫ్ ఇన్ ఎరగెన్సీ యాజ్ అన్ ఎరోగెంట్. చాలా దీనుడుగా ఆరంభించాడు, చాలా గర్విష్ఠుడుగా తన జీవితాన్ని ముగించుకున్నాడు. ఎట్లని చెప్పాలి ఆ మాట అనేది మనము 1వ సమూయేలు గ్రంథంలో మనం గమనించినట్లయితే ఒక మాట రండి దయచేసి. 15వ అధ్యాయం, 1వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ, ఇప్పుడు చదవండి మీరు 23వ వచనం. సోద చెప్పుడైన పాపముతో సమానము, మూర్ఖతను అగపరచుట, మాయా విగ్రహములు, గృహదేవతలు పూజించుటతో సమానము. నీవు విసర్జించితివి గనక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను ఏం చేశాడట. కాబట్టి ఇప్పుడు ఎవరు సమూయేలు అంటే తిరుగుబాటు చేసినవాడు. ఆ పదం ఉంది కదండి అక్కడ. మూర్ఖతయు అగుపరచుట, తర్వాత 23 తిరుగుబాటు చేయుట, చాలంతే. ఇప్పుడు హీ బికేమ్ ఏ రిబెలియస్ మ్యాన్, ఎన్ ఎరోగెంట్ మ్యాన్. తిరుగుబాటు చేసేవాడు. తిరుగుబాటు ఎప్పుడు చేస్తాడు? గర్వం. బిగాన్ హంబుల్, బికేమ్ ఎరోగెంట్ అనేది మనం చూస్తాం. అందుకే ఇప్పుడు తిరుగుబాటు మొదలుపెట్టాడు తన జీవితంలో. ఈ తిరుగుబాటుతో తన జీవితాన్ని పతనం చేసుకున్నాడు. నేను ఇంకొక వ్యక్తిని జ్ఞాపం చేసి ఇంకొక వాక్యం కూడా జ్ఞాపం చేస్తాను. 2వ దినవృత్తాంతముల గ్రంథంలో అతను కూడా రాజే. 26వ అధ్యాయంలో 16వ వచనం అనుకుంటాను, తీసిన వారు చదవండి దయచేసి. 26వ అధ్యాయము. అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. దయచేసి వినండి ఈ మాట. దేవుని స్తోత్రం. ఉజ్జియా స్థిరపడ్డాడు. ఉజ్జియా అంటే చాలా చక్కని అర్థం ఉంది ఉజ్జియాకు. ఉజ్జియా అంటే ఏంటి అర్థం తెలుసా? జాయ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అంటే యావే ఈజ్ మై స్ట్రెంగ్త్. జా అన్న హిబ్రూనే, యావే అన్న హిబ్రూనే పదం. యెహోవా నా బలం. అలాగా ఆరంభించినటువంటి వ్యక్తి తన బిగినింగ్ చాలా అద్భుతమైంది. నేను ఇప్పుడు ఆయన కూర్చిన జ్ఞానంలో పోవడం లేదు, కానీ కాకపోతే ఒక వ్యక్తిని మీరు తర్వాత చదువుకోవడానికి మీకు జ్ఞాపం చేశాను. ఈ వెలుగులో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 2వ దినవృత్తాంతం 26వ అధ్యాయము ఉజ్జియాను గురించి మీరు చదవండి. తేటగా అర్థమవుతుంది, పెద్ద వ్యాఖ్యానం అవసరం లే. అయితే ఒక టైం వచ్చింది, స్థిరపడ్డాడు, అన్ని విధాలు స్థిరపడ్డాడు. స్థిరపడే కొద్దీ మనసును ఏమొచ్చిందంట? గర్వం. గర్వం వచ్చేటప్పటికి ఏమైంది? గర్వించే ఏమైనాడు? చెడిపోయాడు. ఈరోజు ఎంతోమంది మన జీవితంలో చెడిపోవడానికి కారణం ఏంటంటే మనకు లేమిడి వల్ల కాదు, లేక సమృద్ధి కూడా మనల్ని ఏం చెరపదు. సమృద్ధి కూడా మనల్ని చెరపదు. అయితే గర్వం వస్తే అప్పుడు చెడిపోతాం. పెద్దలు చెప్పిన సామెత ప్రకారం ఎదిగే కొద్దీ ఒదగమన్నాడు.
అయితే ఏదో దేవుని ఆశీర్వాదం, ఆయన కృప. ఒకసారి వెనక్కి చూడు, సౌలుతో నీకు ఏపించి నీవు చెప్పుకోకూడదా? ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అసలు ఎవరము వెనుకో చూస్తే లోకంలోని లోకరీత్యా చూడు, శారీరకంగా చూడు, లేకపోతే కనుక ఆధ్యాత్మికంగా చూడు, ఆర్థికంగా చూడు, నీ మానసికంగా చూడు, ఏ విధంలో చూసినా కూడా ఖచ్చితంగా మనం ఒప్పుకోవాల్సిన వారమే, తప్పదు ఒప్పుకోండి. అయితే ఇలాంటి వారిని ప్రభు కనికరించి ఆశీర్వదించాడు, అభివృద్ధి చేశాడు, వర్ధలు చేశాడు, అన్ని విషయాలు చక్కని స్తోమతలను తీసుకొచ్చాడు, ఆత్మీయంగా కూడా. అయితే ఎప్పుడైతే ఇది వచ్చిందో మనసులో గర్వించడం, అది గర్వించడానికి దేవుడు మనకి ఇవ్వలే. ఆ అభివృద్ధి అనేది మన జీవితంలో ఇంకా అణిగి ప్రభుకు విధేయులమై ఇష్టంగా జీవిస్తూ ప్రభును ఆయన సంఘమును సేవించి దాని కొరకు ప్రభు మనల్ని ఆశీర్వదించాడు. అంతేగాని మనం గర్వించి నష్టపడడానికి కాదు, గర్వించి మనం చెడిపోవడానికి కాదు, గర్వించి నాశనం కావడానికి కాదు. వాక్యం ఒక మాట చెబుతుంది సామెతలో, పతనానికి ముందు ఏం నడుస్తుందంట? గర్వం. కాబట్టి రక్షించబడిన ప్రభు బిడ్డలారా, నేను కొంచెం కఠినంగా మాట్లాడుతున్నాను అనుకోవద్దు, నాకు కూడా అది నీకు మనందరికీ దేవుని వాక్యం మనకు చెబుతుంది, మనం చెప్పుకుంటున్నాం. ఇది నా జీవితానికే ఒక కీడు, ఈ గర్వం అనేటటువంటిది. ప్రభా, ఎక్కడ ఏ విషయంలో నేను గర్విస్తున్నాను? అసలు గర్వించడానికి మనకి ఏదైనా ఆస్కారం ఉందా? నేను ఈరోజు ఆ 2వ భాగంతో ముగించబోతున్నాను. అందుకని కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, అక్కడ కూడా ఒక భాగం మీకు చెబుతున్నాను. 26వ వచనం నుంచి 31వ వచనం వరకు తర్వాత మీరు చూడండి. ఇది 26వ వచనం నుంచి ఆరంభించిన తర్వాత ఇక్కడ పౌలు అపొస్తలుడు ఏమంటాడు? నేనే చదువుతాను, ఆ పదాలే చదువుతాను. 1వ కొరింథీ 1వ అధ్యాయం, మీ బైబిల్ తిప్పండి దయచేసి, చూడండి దయచేసి. 1వ కొరింథీ 1వ అధ్యాయము 26వ వచనం నుండి, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనా గనులైనా గొప్ప వంశం వారైనా అనేకులు పిలవలే. తర్వాత ఎవరిని పిలిచాడు అనంటే వెర్రివారిని, 29 బలహీనులైన వారిని, ఆ తర్వాత నీచులైన వారిని, ఆ తర్వాత తృణీకరించబడిన వారిని, ఆ తర్వాత ఎన్నికలేని వారిని దేవుడు. ప్రభువా, నా ఏర్పాటు విషయానికి వస్తే నీవు నన్ను ఏర్పరచుకోవడం చూస్తే అసలు ఏంటిది ఆశ్చర్యం? నిజంగా నేను ఏ పార్టీ వాడును? సౌలని అర్థం చేసుకుని అన్నాడు, నా కుటుంబం ఏపాటిది, అసలు నా వంశం, నా గోత్రం ఏపాటిది, అలాంటి నన్ను నీవు ఏర్పాటు చేసుకోవడమా? దావీదు ఆ మాట అన్నాడండి. సౌలుకు నెక్స్ట్ కింగే డేవిడ్. అందుకే ఒక మాట జ్ఞాపం చేస్తున్నా. ఆయన 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18కి వచ్చినప్పుడు ఆయన దావీదు లోపలికి వెళ్ళి, రాజు లోపలికి వెళ్ళి, యెహోవా సన్నిధిని కూర్చుండి, ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడును? నా కుటుంబం ఏపాటిది? ఇదంతా హెచ్చుగా చేసినంత చాలా స్వల్పంగా తలంచి నా తర్వాత నా సంతానానికి వచ్చి కూడా నువ్వు ఇంకా నేను ఏం చెప్పాలి? దావీదని నేను నీకు ఏమి చెప్పాలి? అయ్యా, ఒక్కసారి ఈ భక్తుడు దావీదు మాటలు మనసును పెడతావా? పెట్టుకుందాం మనం అందరం. ఇంత హెచ్చుగా దేవుడు నా కొరకై, నీ కొరకై, మన కొరకై చేశాడు. ఇంకేం చెప్తాం దేవుని దగ్గర? అయితే ఇంత హెచ్చుగా చేసిందంతా మన పతనానికి, మన నాశనానికి కారణం కావడానికి కాదు. సోదరుడా, సోదరి, సవినయంగా మీకు మనవి చేసి చెబుతున్నాను, దీనిలోమై తగ్గించుకొని ప్రభు మహిమ కొరకై మనం జీవిద్దాం. ఒకవేళ అతిశయించవలసి ఉంటే, గర్వించవలసి ఉంటే దేని యందు అతిశయించి గర్వించాలి? రండి అందరూ 1వ సమూయేలు గ్రంథం, క్షమించండి, 1వ కొరింథీ 1వ అధ్యాయం, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, 1వ అధ్యాయము నేనే చదువుతాను, మీరు గమనించండి దయచేసి.
ముందుగానేమో 27, 29 వచనంలో ఒక మాట చదువుతున్నాను. ఏ శరీరియో దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు, అతిశయించకు దేవుని ఎదుట. అసలు దేవుని ఎదుట నువ్వు అతిశయించడం ఏంటి, మనం అతిశయించడం ఏంటి? మరొక మాట చదువుతున్నాను, 31వ వచనం, అందరం కలిసి చదువుకుందాం. 31, అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవాలని. చాలండి. కాబట్టి ఏ శరీరియు దేవుని ఎదుట, ఆడేమో ఏ శరీరం అన్నాడు, ఇక్కడేమో అతిశయించేవాడు అన్నాడు. అసలు ఆడు ఏ శరీరం ఎందుకన్నాడు? వరకని చెప్పలే. ఏ శరీరం అంటే ఎవడైనా సరే తన శరీరాన్ని బట్టి అతిశయించకూడదు. శరీర సంబంధమైన లోకము, ఇహ సంబంధమైన వాటిని బట్టి అతిశయించొద్దు. ప్రభువైన దేవుడు నీకు అనుగ్రహించిన జీవన సంబంధమైన వాటి విషయంలో అతిశయించవద్దు. అది అందుకని ఏ శరీరియో అన్నాడు అన్నమాట. అయితే ఆ తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఎవడైనా సరే అతిశయించాలంటే ప్రభునందు మాత్రమే ఏం చేయాలంటే చెప్పండి, అతిశయించాలి. అందుకనే ఒకసారి మన జీవితాన్ని పరీక్షించుకొని మనము సరి చేసుకొని ప్రభుకు మన జీవితాలు సమర్పించుకుందాం. మన ప్రభు విషయానికైనా మనం వస్తే కనుక ఇక మనకు బాగానే తెలుసు ఆయన ఎలాంటి చక్కని మాదిరి అనేది మన జీవితంలో మనకు కనిపించాడు. ఫిలిప్పీ 2వ అధ్యాయంలో 6, 7, 8 వచనాల్లో మనం చూస్తాం. దేవునితో సమానుడు. అంతేకాదు ఇక అక్కడ అనేకమైన సంగతులు మనం చూస్తాం. పౌలు అపోస్తలుడు ఈ సంగతులు చాలా చెప్పాడు. ఆయనేమో సమానుడు దేవునితో. 2వ కొరింథీ 8లో రాస్తూ ఆయన ఐశ్వర్యవంతుడు. అర్థమైందా? ఇంకా ఈ పౌలు అపోస్తలుడు రాస్తూ కొలసి, ఎఫెసీ పత్రికలు ఇంకెన్నో సంగతులు రాశాడు. అలాంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనుషులు పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు. తర్వాత తగ్గించు శిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపాడు. ఇలాంటి ప్రభు మన జీవితాల్లో మనకు మాదిరి. అందుకని ఆయన అన్నాడు, నా యుద్ధ నేర్చుకోండి, నా కాడి మీ మీద ఎత్తుకోండి, నేను సాత్వికుడను, దేన మనసు గలవాడును. కాబట్టి ఈ రోజున ఈ 2వ భాగంతోనే మనం ముగించుకుంటున్నాము. ఇక్కడ కూర్చున్న మనం ఎవరమైనా శారీరకంగా లోకము దాని సంబంధమైన వాటిలో ఎక్కడ మనం అతిశయించుకుందాం కాక. ఒకటి, ప్రభు అనుగ్రహించిన స్థితి, స్తోమత, ఒక స్థాయి, వాటిని బట్టి మనం అతిశయించద్దు. ఇంకో మాట చెప్పాలి, ఆధ్యాత్మిక విషయాల్లో కూడా మనం అతిశయించడానికి ఏమాత్రం వీలు లేదు. సౌలు అక్కడ కూడా అతిశయించి నష్టం చేసుకున్నాడు తన జీవితంలో. మనం 13వ అధ్యాయం ధ్యానం చేసేటప్పుడు ఆ మాట ధ్యానం చేశాం. నువ్వు రావడం ఆలస్యం చేశావు, నువ్వు రాకపోవడం నేను చూసి నా అంతటి నేనే సాహసించి బలి అర్పించానన్నాడు. ఏది తనది కాదో, తనకు సంబంధించింది కాదో అది కూడా చేయడానికి పూనుకోవడంలో కారణం ఏంటంటే గర్వం తన జీవితంలో. ఏమి అది? రాజునుగా ఉన్నట్టు అభిషేకం పొందిన నేను కూడా చేస్తే ఏమవుతుంది? చాలాసార్లు ఇది కూడా అనుకుంటున్నాం, అభిషేకం వాళ్ళైనా పొందింది, నేను పొందలేదా? కాబట్టి ఇలాంటి మాటలు కొన్నిసార్లు నీవు అభిషేకం పొందిన అభిషేకం వేరు కావచ్చు, ఇంకొకరు పొందిన అభిషేకం ఇంకోటి కావచ్చు, ఇంకొకరు పొందిన అభిషేకం ఇంకోటి కావచ్చు. అభిషేకం అనేది దేనికి అనంటే టు సెట్ అపార్ట్ ఫర్ సర్టన్ పర్పస్. ఒక పని కొరకై, ఒక ఉద్దేశం కొరకై ఒక వ్యక్తిని వేరు చేయడానికి, అందుకు అభిషేకం అని. ఊరికి అభిషేకం అని రాసేటప్పటికి అందరూ అభిషేకం పొందిన వారే. ఈ పనికి మాలిన ఆలోచనలు, తలంపులు చాలామంది జీవితాలు ఆత్మీయంగా నష్టపరిచాయి. స్పిరిచువల్గా, ఆత్మీయంగా దేవుడు నీకు అనుగ్రహించిన స్తోమత, దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యం, ఆధ్యాత్మికమైనటువంటి అనుభవం, ప్రభువును గూర్చే జ్ఞానం నీ జీవితంలో, నీకు ప్రభు ఇచ్చిన వరాలు, తలాంతులు నీ జీవితంలో, ఇవి ఏవైనా ప్రభు కార్యసాధకంలో, ప్రభు మహిమ కొరకే, ఇతరుల ప్రయోజనం కొరకే కానీ మనం అతిశయించడానికి ఏమాత్రం కాదు. అదొకటి గుర్తుంచుకున్న వారమై జాగరూకులమైన. ఈ లోకం ఏమి శాశ్వతం కాదు. ఈ లోకంలో ఇవన్నీ నిల్చుండేవి కావు. పాపం వాడు అనుకున్నాడు, నేను అతిశయించి దానికి ఇదంతా కారణం అన్నాడు. ఏదంతా? నేను కట్టిన ఈ మహాబబులోను నా ఘనత నిమిత్తమై, నా మహిమ నిమిత్తమై నేను కట్టిన నగరం కాదా అన్నాడు.
మనకు తెలిసి ఏమైపోయినాడు. చదువుతుంటాం, ప్రసంగిస్తుంటాం, వింటుంటాం, కానీ ఇది మన జీవితాలకు అనుభవించుకోవడంలో మనకు ఆశీర్వాదం ఉంది. ఈ మధ్యాహ్నం ఈ 2 చిన్న తలంపుల్లోనే మన జీవితాలు పరీక్షించుకుందాం.